నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవటానికి రుద్రాక్ష దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కోసం సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి సోమవారం సందర్భంగా రుద్రాక్ష దీపాన్ని గృహంలో వెలిగించాలి. ఈ రుద్రాక్ష దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా మీ గృహంలో పరమేశ్వరుడి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి పరమేశ్వరుడి చిత్రపటం దగ్గర ఒక పళ్ళెని ఏర్పాటు చేయాలి. ఒక వెండి పళ్ళెము లేదా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము లేదా పంచలోహాలతో చేసినటువంటి పళ్ళెని ఏర్పాటు చేయాలి. ఆ పళ్ళెల్లో కొన్ని రుద్రాక్షలు పోయాలి. పంచముఖ రుద్రాక్షలు పోసినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ రుద్రాక్షల మీద ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే రుద్రాక్ష దీపము అనే పేరుతో పిలుస్తారు. పళ్ళెల్లో రుద్రాక్షలు పోసి దాని మీద దీపారాధన కుందిని కానీ ప్రమిదను కానీ ఉంచి దానిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే దీన్ని రుద్రాక్ష దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపాన్ని వెలిగించినప్పుడు పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కోసం శివపంచాక్షరి స్తోత్రాన్ని, దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ పళ్ళెల్లో ఉన్నటువంటి రుద్రాక్షలలో కొన్ని రుద్రాక్షలు తీసుకొని వాటిని ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. మిగిలిన రుద్రాక్షలలో కొన్ని రుద్రాక్షలు మీరు ధనం దాచుకునే పర్సులో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో సోమవారం రుద్రాక్ష దీపాన్ని వెలిగించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సోమవారం సందర్భంగా రుద్రాక్ష మాలికను ధారణ చేసి శివపూజ చేసిన, రుద్రాక్ష మాలికతో జపం చేస్తూ శివమంత్రాన్ని చదువుకున్న శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. ఆగమ శాస్త్రంలో పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడిగా వర్ణించారు. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అన్నట్లుగా శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని రుద్రాక్ష మాలికతో జపం చేస్తూ పఠించినట్లయితే శివానుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ రుద్రాక్ష మాలికలలో కూడా పంచముఖి రుద్రాక్ష మాలిక ధారణ చేయటం ద్వారా సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఏకముఖి రుద్రాక్ష లక్ష్మీ స్వరూపము. ఏ గృహంలో అయితే ఏకముఖి రుద్రాక్షను పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ ఏకముఖి రుద్రాక్షకు ప్రతిరోజు అభిషేకం చేస్తారో ఆ ఇంట్లో ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా రుద్రాక్ష దీపాన్ని వెలిగించటం, రుద్రాక్ష మాలికతో జపం చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన యోగిని ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ గురు పరంపర అంతా ఒక దగ్గర తెస్తే సమూహం అవుతుంది కదా, సమూహానికే మండలం అని పేరు. గురు మండల రూపిణి అంటే ఎందరు గురువుల రూపంలో ఉన్నది మా అమ్మ కామాక్షి అని నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. అందుకే కామాక్షీదేవి కటాక్షం గురువుల యొక్క నేత్రముల నుంచి మనకు లభిస్తోంది గనక గురుచరణాలను ఆశ్రయించినటువంటి వాడు ధన్యుడవుతాడు అనే విషయాన్ని మనకి చెప్తున్నది శాస్త్రం. అలాంటి గురుమండల రూపిణి అయిన కామాక్షి మహిమని చెప్పుకుంటూ మనం గురు పరంపర గురించి ప్రస్తావన చేసుకుంటున్నాం గనక మన ధన్యులమవుతా. త్యాగరాజ స్వామి ఒక మాట అంటారు, గురులేక ఎటువంటి గునికి మోక్షము లేదు అన్నాడు ఆయన. గురువు అనేవాడే లేకపోతే తరించేది ఎలాగా? అది గురుకృప మాత్రమే మనల్ని తరింపజేస్తోంది గనక ప్రతి విద్యకి, భారతదేశంలో ప్రతి విద్యకి గురువులను మనం నమస్కారం చేసుకుంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అయితే భగవంతుడు, గురువు, మనము అంటే మనకి భగవంతుడికి అనుసంధానం ఏంటి? గురువు గారు తెలుసుకోండి. ఇక్కడ గురువుల వల్ల భగవంతుడితో మనకు అనుసంధానం ఏర్పడుతున్నది. అది గురువు ద్వారా మనం పొందుతున్నాం గనక గురువులో అమ్మవారిని చూడగలగాలి, అప్పుడు అమ్మవారిని చూడగలం. అని అమ్మవారే మనల్ని తరింపజేయడం కోసం గురు రూపంగా అవతరిస్తుంది. ఆవిడ తరిస్తుంది, మనల్ని తరింపజేస్తుంది. అయితే ఆవిడ అవతరిస్తుంది, దానివల్ల మనం తరిస్తాం. ఇది తెలుసుకోవాల్సింది.
ఏ రూపంలో అవతరిస్తుంది? గురు రూపంలో అవతరిస్తుంది. అందుకే మనకు భగవంతుడి గురించి చెప్పేవారు భగవద్రూపాలే అని భావించగలగాలి. అత్యద్భుతమైన మాట మనకి విష్ణు పురాణంలో కనబడుతుంది. నారాయణుడు స్వయంగా చెప్తాడు ఒక మహానుభావుడైన ఒక గురుభక్తుడితో. ఏమనంటే, ఒక అక్షరం నేర్పేవాడిని కూడా గురువుగానే భావించాలని చెప్పారు. అందుకు ఉపాధ్యాయులు కూడా గురువులే, లౌకిక విద్యలు చెప్పేవారు గురువులే, అక్షరాలు నేర్పే వాళ్ళందరూ గురువులే అన్నారు ఇక్కడ. అలాగే మనకి సైన్సు, మ్యాథమెటిక్సు, సంగీతం ఎవరు చెప్పినా గురువులే అంటాం. అయితే లౌకిక విద్యలు చెప్పేవాళ్ళ కంటే వేదధర్మము చెప్పేవాడు గురువు అని చెప్పారు ఇక్కడ. వారికంటే గురువు నా గురించి చెప్పేవాడెవడు వాడు మరీ నాకు ప్రీతిపాత్రుడు అంటున్నాడు. నా గురించి అంటే భగవంతుడి గురించి, అది శివుడు, విష్ణువు, అమ్మవారు, ఇలా పలు రూపాలతో ఉన్నటువంటి పరమాత్మ గురించి ఎవరైతే చెప్తాడో ఆ గురువుకి నాకు భేదం లేదన్నాడు విష్ణువు. ఎంత గొప్ప మాట ఇక్కడ. అందుకే భగవద్విజ్ఞానాన్ని మనకు అందించే గురువునే మనం గురుస్థానంలో పెట్టుకుంటాం. మిగిలిన వారందరినీ కూడా గౌరవిస్తాం. కానీ గౌరవించదగిన వాడు గురువు. గురుభావం పేరే గౌరవం. ఇది తెలుసుకోవాల్సినది. అలాంటి గురువులందరిలో మొదటి గురువు అమ్మవారు. ఆ తర్వాత మనం చెప్పుకున్న గురు పరంపర అంతా. అందుకే కామాక్షి మహిమ గురు పరంపర రెండు భాగాలు కాదు, రెండు కలిపి ఒకటే స్వరూపంగా మనం భావన చేయాలి. అలాంటి ఆ కామాక్షీదేవిని ఎల్లవేళలో కొలుచుకుంటూ భారతదేశాన్ని తరింపజేయడానికే వచ్చినటువంటి గురుస్వరూపాల్లో ఆదిశంకరుల తర్వాత మళ్ళీ అంతటి వారు అని చెప్పగలిగిన మహానుభావులు 100 ఏళ్ల పాటు భారత భూమిపై నడయాడి అనేక విధాలుగా సనాతన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి సాక్షాత్ దక్షిణామూర్తి అపరావతారమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తన మహాజీవితంలో 4 నెలల పాటు ఇక్కడ సంచరించి ఇక్కడ ప్రాంతాన్ని ధన్యం చేశారు. ఈ పవిత్ర తుంగభద్రా నదీ తీరంలో. పైగా తుంగభద్ర పరమ పావనమైనటువంటి పుణ్యనది, సామాన్యమైనది కాదు. గంగా తుంగ రెండూ కూడా. గంగా స్నానం, తుంగా పానం అన్నారు ఇక్కడ. గంగా స్నానానికి మహిమ, తుంగా పానానికి మహిమ అన్నారు ఇక్కడ. కాసింత నీరు తాగితేనే తరింపజేసే తుంగభద్రా నదీ తీరంలో ఉన్నారు. ఈ తుంగకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఆదిశంకరుల మొదటి పీఠమైనటువంటి శృంగేరి పీఠం దగ్గరుంటూ ప్రవహిస్తూ వచ్చిన తుంగ భద్ర అనే మరో నదితో కలిసి వచ్చింది కనుక అటు శారదా కృప కూడా ఇక్కడ ప్రవహిస్తున్నది. ఇక్కడ కామాక్షి అనగానే మనందరికీ కాంచీపురం గుర్తొస్తున్నది కదా. ఏమి భారతదేశం అండి. అందుకే కాంచీపురం గుర్తురాగానే మొత్తం భారతదేశం అంతా గుర్తొచ్చింది. ఎందుకంటే దేశమంతా అమ్మమయం అని మనం చెప్పుకున్నాం కదా. అందుకే వందే మాతరం అంటాం. ఎందుకంటే భూమిని అమ్మగా కొలుచుకున్నాం. భూమిని అమ్మగా ఎందుకు కొలుస్తున్నాం? ఇదో పెద్ద ప్రశ్న వేయాలి మనం. ఈ భూమిని అమ్మగా ఎందుకు కొలుచుకుంటున్నామంటే, మనం ఎవరి వల్ల జన్మించామో వారిని అమ్మనాలి, ఎవరి వల్ల పోషింపబడుతున్నామో వారిని అమ్మనాలి, ఎవరు మన నుంచి ఏమీ ఆశించకుండా అన్నీ ఇస్తారో వారిని అమ్మ అనాలి కదా. 3 లక్షణాలు ఉండాలి అమ్మకి. ఆ 3 లక్షణాలు మన కన్నతల్లికి ఎలాగున్నాయో మన భూమాతకు కూడా అలా ఉన్నాయా లేవా మీరే చెప్పండి. ఇక్కడ మనం తల్లి కడుపులో పుట్టాం, ఈ భూమాత పైనే పుట్టాం. అయితే తల్లి కడుపులో పుట్టిన తర్వాత బయట పెట్టేస్తుంది. కానీ ఈ భూమి మాత్రం తన కడుపులోనే మనల్ని పెంచి పోషించి మరణించాక తన కడుపులోనే మన దేహాన్ని కలుపుకుంటుంది ఇక్కడ. కనుక భూమాత మొదటే కనబడుతుంది ఇక్కడ. రెండవది, ఈ తల్లి మనల్ని పోషిస్తుంది, అవునా లేదా? ప్రతి మెతుకు ఈ నేల తల్లే మనకు అందిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, మనం ధరించేటువంటి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ఈ తల్లి మనకు ప్రసాదించే ధాతు లోహ స్వరూపాలేగా. కనుక ఈ భూమాత మనల్ని ఎలా కాపాడుతుందో పరిశీలించండి ఇక్కడ. మూడవది, మనం ఏమిచ్చామని ఈ తల్లి మనకిస్తోంది? ఏమైనా అడుగుతోందా ఇక్కడ? ఇన్ని మనకిస్తోంది ఆ తల్లి. మాటి మాటికి మనం తెగ పడి తింటూ ఉన్నా ఇంకా పండిస్తూ మనకు అందిస్తోంది ఈ తల్లి, తన కడుపులోంచి అందిస్తోంది. గనక ఈ తల్లిలో, నేల తల్లిలో ఉన్న మాతృత్వాన్ని గుర్తించడం మానవతా సంస్కారం. అది గుర్తించేక ఈ నేల తల్లిని అమ్మా అని నమస్కరించడం మానవులకి మాత్రమే సాధ్యమయ్యే విషయం. అలాంటి మానవత్వాన్ని పండించుకున్న భారతీయులు అనాదిగా ఈ భూమిని అమ్మా అని పిలుచుకుంటున్నారు. ఇదం ధ్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతర్యది హోప బ్రువేవాం మంత్రం చెప్తోంది ఇక్కడ. ధ్యావా పృథివీ, ధ్యావా పృథువులు ఏమిటయ్యా అంటే తల్లి తండ్రి అన్నారు ఇక్కడ. అంటే ఆకాశము తండ్రి, భూమి తల్లి అన్నారు. ఎంత అందమైన భావన చూడండి ఇక్కడ. తల్లి తండ్రి ఒక భావం. తండ్రి నుంచి పుచ్చుకుని తల్లి మనకిస్తున్నది. తండ్రి నుంచి లభించిన తేజస్సు మాతృగర్భంలో రూపం ధరించి బయటకు వస్తుంది. తండ్రి ఇచ్చిన సంపద తల్లి మనకు వండి పెడుతోంది, అవునా లేదా? అదేవిధంగా ఆకాశం నుంచి కురిసే వర్షం, ఆకాశం నుంచి కురిసే కాంతి, ఇదంతా భూమి తాను పుచ్చుకుని
మనకు పంటల రూపంలో తిరిగి అందిస్తోంది అంటే ఆకాశంలో తండ్రి లక్షణం, భూమిలో తల్లి లక్షణం చూస్తూ ఆకాశాన్ని అయ్యా అని పిలిచి, భూమిని అమ్మా అని పిలిచి, ఈ రెండు ఉంటేనే అమ్మయ్యా అని మనం అనగలుగుతున్నాం. అవునా లేదు? కనుక జగన్మాతను ఒక గుడిలో కూర్చున్న తల్లిగానో, పురాణాల్లో కనిపించే పాత్రగానో కాక ప్రపంచమంతా వ్యాపించినటువంటి శివశక్తి రూపమే. ఇది మనం తెలుసుకోగలగాలి. అందుకు ఆకాశం శివుడైతే, భూమి అమ్మ అయితే, ఈ రెండూ కలిసి శివశక్త్యాత్మకమే మనల్ని పోషిస్తున్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన భావం మనకు వేదమాత అందిస్తున్నది. అలాంటి భూమిని మాత అని పిలవడం మన సంస్కారం గనక వందే మాతరం అనేది మన భారతదేశం అనాదిగా వేదకాలం నుంచి చేస్తున్నటువంటి అద్భుతమైన హృదయ ఘోష. అందుకు భారతమాత జగన్మాత అవునో కాదో కొంచెం చిన్న ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనకు మహాపీఠం గురించి చెప్పుకోబోతున్నాం గనక. భారతదేశంలో ప్రధానంగా పైభాగం హిమవత్పర్వతం. హిమవత్పర్వతం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే హిమవత్పర్వత రాజపుత్రి అయినటువంటి అమ్మవారు, అంతే కదా. కనుక హిమవంతుడు అనగానే అమ్మవారికి తండ్రి. అందుకే హిమాచల్ ప్రదేశ్ మొదలైనటువంటివన్నీ హిమవత్పర్వత పాద ప్రాంతములన్నీ కూడాను అమ్మవారి క్షేత్రాలతో మనకు భాషిస్తూ ఉంటాయి, శక్తిపీఠాలు. కానీ హిమవత్పర్వతం అమ్మవారి ఊరు, అమ్మవారి ప్రాంతం. అంటే మనందరికీ తాతగారి ఇల్లు, అంతే కదా. అమ్మ తరపు నాన్నగారి ఇల్లు, మనకి తాతగారి ఇల్లు. మధ్యలోకి వస్తే వింధ్యపర్వతం. వింధ్యపర్వతంలో అమ్మవారు వింధ్యాచల నివాసిని అని చెప్పబడుతున్నది. అక్కడ వింధ్యవాసిని అని దుర్గగా అమ్మవారు భాషిస్తూ, ఆవిడ శుంభాది దైత్యుల్ని సంహరించినటువంటి దుర్గాదేవి. ఆవిడ నందాదేవి అని కూడా చెప్పబడుతుంటుంది. వింధ్యపర్వతాల్లో ఉంటుంది ఆవిడ. కనుక భారతదేశానికి మధ్య భాగంలో ఏమిటి? వింధ్యపర్వతంలో అమ్మవారు వింధ్యవాసిని, పైన హిమాచల నివాసిని. ఇక క్రిందకు వద్దాం. క్రిందకు వచ్చేప్పుడు కన్యాకుమారి అని చెప్పుకున్నాం ఒకవైపు. మరొక వైపు కేరళ. ఈ కేరళకి మలయాళ దేశం అని పేరు. ఆ మలయాళ దేశానికి మలయ పర్వతములు అని పేరు. ఆ మలయ పర్వతాల్లో అమ్మవారు భగవతి అనే నామంతో ఉంటుంది. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. చంద్రశేఖర 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 పాహిమాం అంటూ చంద్రశేఖరాష్టకం ఎవరైతే ప్రతినిత్యం కూడా పఠిస్తారో ఇంట్లో, దేవాలయాన్ని దర్శించినప్పుడు కూడాను అసుదోషుడైనటువంటి ఆ పరమేశ్వరుని కనులారా వీక్షిస్తూ మనసు నిండా చంద్రశేఖరాష్టకాన్ని ఎవరైతే చదువుతారో వారికి చెప్పలేనంత ఆనందాన్ని ప్రసాదింపజేస్తాడు ఆ పరమేశ్వరుడు. చిన్నతనం నుంచి కూడాను ఇంట్లో ఉన్నటువంటి బాలబాలికలకు కూడాను చంద్రశేఖరాష్టకం అనేటువంటిది నేర్పటం వల్ల ఎటువంటి బాలారిష్ట దోషాలు లేకుండా అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఈ స్తోత్రరాజం చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే శివ అనే 2 అక్షరాలు చాలా గొప్పవి కాబట్టి శ్రీం శివాయ నమః అని ఎవరైతే ప్రతినిత్యం కూడా మనసు నిండా నింపుకొని తమ పనులను తాము చేసుకుంటూ ఉంటారో వారికి కంటికి రెప్పల పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని కాపాడుతూ రక్షిస్తాడు. కంటికి రెప్పలా కాపాడుతాడు. శ్రీం శివాయ నమః అనేటువంటి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం. అలాగేనండి, మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క ప్రభావం మన శరీరంలో ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి ఉచ్ఛ్వాసము నిశ్వాసము జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా శివనామాన్ని మనసులోనే జపించుకోవాలి. ఎవరైతే శివనామం జపిస్తారో వారికి ఆయుష్ పెరుగుతుంది. అంటే మానసిక జపం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కలిసి ఎవరైతే చేస్తారో
వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్, అష్టైశ్వర్యాలు పరమేశ్వరుడు కలిగిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:51. తిథి దశమి ఉదయం 10:26 వరకు, నక్షత్రం అశ్విని ఉదయం 6:25 వరకు, తరువాత భరణి తెల్లవారుజామున 5:26 వరకు, వర్జం మధ్యాహ్నం 3:38 నుంచి 5:10 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:38 వరకు, మరల మధ్యాహ్నం 3:22 నుంచి 4:15 వరకు, అమృతకాలం రాత్రి 12:50 నుంచి 2:22 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:10. నేటి విశేషం సోమవారం, అలాగనే దశమి కూడా. సోమవారం కావడం వలన మనకు చంద్రునకు, గౌరీదేవికి, శివునకు పూజ చేసుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అయితే శ్వేతాక్షతలతో శంకరుణ్ణి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విశిష్టమైనటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. చంద్రగ్రహానుగ్రహం సిద్ధిస్తుంది. చంద్రగ్రహ సంబంధమైన గోచార దోషాలు కానీ అలాగనే జాతక దోషాలు కానీ నివారించబడేటువంటి అవకాశం ఉంది. నేటి ఆణిముత్యాలు. నటించేవారి మాటలు మెత్తగా ఉంటాయి, మంచి కోరి చెప్పేవారి మాటలు సూటిగా ఉంటాయి. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఈ లోకంలో పూర్తి దుఃఖము ఉండదు, ఎవ్వరికి పూర్తి సుఖము ఉండదు. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఏదో దుఃఖం వస్తుంది. ఎందుకని అంటే ఎక్కడో గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ దుఃఖ రూపంలో వస్తుంది. సుఖము గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం సుఖరూపంలో వస్తుంది. సుఖము దుఃఖము రెండు అనుభవించవలసి వస్తేనే ఈ శరీరంతో ఉంటాము అనేటటువంటి విషయం ప్రధానంగా అర్థమైందనుకోండి, అసలు దుఃఖం వచ్చిందని బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు. దాని స్వభావమే అది. మనుష్య శరీరంతో వచ్చిన తర్వాత దుఃఖం కూడా అనుభవించి తీరవలసిందే. దుఃఖం అనుభవంగా పొందకుండా ఉండగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు, జ్ఞాని. జ్ఞాని సాక్షి మాత్రంగా చూస్తాడు. అందుకని ఆయన దానికి అతీతుడవుతాడు. కాబట్టి కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరముల పాటు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగితే, ఆ ఓర్పు చూపించగలిగితే శుభవార్త వినకపోవడం అనేటటువంటిది మాత్రం ఉండదు. శుభవార్త విని తీరుతాడు అని స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి
తనని చాలా తొందరలోనే మళ్ళీ రాముడితో కలిసి పట్టాభిషేకం పొందేటటువంటి అవకాశం పొందుతుంది అని ఆమె ఆశ్వాసం పొందేటట్టుగా పలికినటువంటి పలుకులు విన్న తరువాత ప్రతిస్పందించినటువంటి తీరు, ఇది ఎప్పుడైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి గొప్ప ఉపశాంతి కల్పిస్తుంది. ఎందుకని అంటే అది ధర్మ సంబంధమైనటువంటిది. ఏదో ఊహ మీద పర్వాలేదులేండి మీకు బాగుంటుంది తప్పకుండా అన్నమాట కాదు. దానికి భగవంతుడు నిర్దేశించినటువంటి విధానము ప్రాతిపదిక అయి ఉన్నది. అందుకే సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఈ శ్లోకానికి సుందరకాండలో ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. సీతామాత యొక్క దర్శనం పూర్తయిపోయింది. అమ్మవారి దగ్గర సెలవు తీసుకుని, అమ్మ నేను మళ్ళీ ఉత్తర తీరాన్ని చేరుకోవాలి, అక్కడ ఉన్నటువంటి వానరుల్ని కలవాలి, వాళ్ళందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళని కలిసి నేను మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళి నీ క్షేమవార్త నివేదించి వానరులతో కలిసి సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి లంకలో రావణాసురుడితో యుద్ధం చేసి రాక్షసుల్ని నిహతులను చేసిన తరువాత నువ్వు రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకం పొందడానికి యోగ్యమైన స్థితిని కల్పించవలసి ఉంటుంది. కాబట్టి తల్లి నేను నీ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతానన్నారు. అమ్మవారు అనుజ్ఞనిచ్చింది. ఆయన చేతిలో అమ్మవారిచ్చినటువంటి ఆభరణాన్ని పట్టుకున్నారు. ఆయన సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఉంగరాన్ని తన యొక్క కొప్పులో దోపుకుని తీసుకొచ్చారు. ఎందుకంటే శిరస్సు అత్యంత పూజనీయమైనటువంటి స్థానం. సర్వస్యగాత్రస్య శిరప్రధానం అని. ఏ వస్తువు ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ పెట్టుకోవాలో, ఎలా తీసుకెళ్లాలో, ఎంత జాగ్రత్తగా దాన్ని మనం కాపాడవలసి ఉంటుందో అలా వ్యవహరించినప్పుడే మనలో ఉండేటటువంటి సంస్కారము అభివ్యక్తమవుతుంది. సంస్కారము అనేటటువంటిది ఏదో పెద్ద పెద్ద విషయాలకి సంబంధించింది కాదు. ఏ చిన్న విషయం దగ్గరైనా సరే అసలు మనిషి జీవితం ఎంత పొందికగా ఉంటుంది అన్నది తెలుస్తుంది. రామాయణం చదివితే రామాయణంలో ఎవరు ఎలా ప్రవర్తించాలో, ఎవరు ఎలా ప్రవర్తిస్తే సంస్కారవంతులంటారో మనకి ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి. ఆయన ఎవరికి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ధ్రువపత్రాలు ఇవ్వరు, కానీ ఎవరు ఏం చేస్తున్నారో చెప్తారు. దాన్ని బట్టి అర్థమవుతుంది. రామాయణ ప్రారంభంలోనే అసలు వాల్మీకి మహర్షి సంధ్యావందనం చేసుకోవడానికి బయలుదేరారు. సంధ్యావందనానికి బయలుదేరారంటే తమసా నదీ స్నానం చేస్తారు. ఆయన నదీ స్నానానికి వెళ్ళారంటే నదీ స్నానానికి గురువుగారు బయలుదేరతారు, మాధ్యాహ్నిక సంధ్య చేస్తారు. కాబట్టి ఆయన ఎన్ని గంటలకు బయలుదేరతారు? ఏదో 12 గంటలకి సంధ్యావందనం చేయాలంటే 11:15కో బయలుదేరుతారు. వాల్మీకి మహర్షి స్నానానికి బయలుదేరినప్పుడు తన వస్తువులను తాను సర్దుకోలేదు. మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వచ్చి తమసా నది వైపుకు వెళ్ళిపోతున్నారు. వెనక శిష్యుడు అనుగమించాడు. అనుగమించిన శిష్యుడు గురువుగారు స్నానం చేస్తే ఏమేం కావాలో, గురువుగారికి సంధ్యావందనానికి ఏం కావాలో జ్ఞాపకం పెట్టుకుని అవన్నీ శిష్యుడు పట్టుకున్నాడు. ఇవి మహర్షి ఎక్కడ మరిచిపోరు. రామాయణం చదివితే ఒక అద్భుతం మీకు గోచరిస్తుంది. అసలు రామాయణంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే కేవలం కథని వర్ణించరు. ప్రతి చిన్న విషయాన్ని కూడా మహర్షి చెప్తారు. అసలు ఏది విడిచిపెట్టరు. గడియ తీశాడు, కుడికాలు పెట్టాడు, లోపలికెళ్ళాడు, నమస్కారం చేశాడు, తల ఉంచాడు, కొద్దిగా మాట్లాడాడు. ఎంత స్పష్టంగా చెప్తారు. హనుమ సీతమ్మ దగ్గర నుంచి బయలుదేరారు అని వదిలేయచ్చు. సీతమ్మ అనుజ్ఞనిచ్చింది, సీతమ్మ దగ్గర బయలుదేరారు అని చెప్పచ్చు. కానీ మహర్షి అలా చెప్పరు. ఆయన అంటారు ప్రదక్షిణ పురస్సరంగా హనుమ సీతమ్మ నుండి అనుజ్ఞ తీసుకుని వెళ్ళారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కాలం వివిధ జాతులకు చెందిన సకల ప్రాణులను లాక్కొని పోతుంది తెలుసా. కాలానికి ఎవడు ప్రియమైన వాడు లేడు. యముడికి దయలేదు అంటారు. యమదూతలకు దయలేదు, లాక్కపోవటమే.
వాళ్ళ పనేది, కొరడాలతో కొట్టడమే వాళ్ళ పనేది. చిన్నగా కొట్టడం పెద్దగా కొట్టడం లేనే లేదు. వీడు బంధువు అదంతా లేదు. కొట్ట వాళ్ళ పని అదే. చచ్చే పని వీళ్లకు, కొట్టే పని వాళ్లకు, అంతే. కాలానికి ఎవడూ ప్రియమైన వాడు లేడు, ఎవడూ ద్వేషించదగిన వాడు లేడు. గాలి గడ్డిపోసను అన్ని వైపులకు తిప్పినట్లుగా ప్రాణులన్నీ కూడా కాలానికి అధీనమై తిరుగుతూ ఉంటాయి. కలిసి సంసార యాత్ర చేస్తున్న వారందరూ అక్కడికి వెళ్ళవలసిన వారే అని మొత్తం 3 మాటలు చెప్పుకున్నాం. అరణ్యపర్వంలో కూడా చెప్పుకున్నాం. మళ్ళీ వచ్చింది ఇక్కడ. ఎవరిని కాలం సమీపిస్తే వాడు ముందుగా వెళతాడు. దానికి ఎందుకు శోకిస్తున్నావు? శోకించకు. యుద్ధంలో చనిపోయిన వారి గురించి బాధపడకు. వారు స్వర్గానికే వెళ్ళారు. శూరులు యుద్ధం చేసి స్వర్గానికి వెళ్ళినట్లుగా భూరి దక్షిణలతో చేసిన యాగాల వల్ల కూడా వెళ్ళలేరు. చాలామంది తపస్సులు చేసి యజ్ఞయాగాదులు చేస్తారు, వాళ్ళు కూడా వెళ్ళలేరేమో అనవచ్చు. కానీ యుద్ధంలో మాత్రం వెళతారు. ఆ శూరులందరూ వేదవేత్తులే, అందరూ చక్కగా వ్రత నియమాలను ఆచరించిన వారే, అందరూ వెన్ను చూపకుండా ఎదురు నిలిచి పోరాడి చనిపోయిన వారే. అందుచేత దానికి ఇంతగా నీవు శోకిస్తావెందుకు? శోకించకు. శూరులు తమ శరీర అగ్నులో శరాలను ఆహుతులుగా చేసి వాళ్ళంతా హోమాలు చేశారు. వాళ్ళ ఆ శరాలను ప్రయోగం చేసి అదే ఆహుతులు చేశారు. మరణిస్తున్నందుకు ఆ ఉత్తమ పురుషులు ఎవరూ కూడా బాధపడలేదు. ఎన్ని శరాలు, ఎన్ని బాణాలు అన్నీ కూడా యజ్ఞమేదే ఆహుతి చేశారు, సంతోషంగా యుద్ధం చేశారు. అందుకే చెబుతున్నాను, ఈ లోకంలో క్షత్రియుడికి స్వర్గం చేరటానికి యుద్ధమే మంచి మార్గం. ఇప్పుడు లేదు, అప్పుడు. యుద్ధానికి అందం తెచ్చే మహాత్ములు, శూరులైన క్షత్రియులు మరణించి గొప్ప దీవెనలు పొందుతారు. కనుక వారిలో ఎవరి గురించి కూడా శోకించనక్కర్లేదు. నిన్ను నువ్వే ఊరడించుకో, శోకించకు. శోకంతో దెబ్బతిని నీ కర్తవ్యాన్ని విడిచిపెట్టక ఇంకా కొంచెం కర్తవ్యం ఉంది అని చెప్పాడు విదురుడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. మహారాజా, ధృతరాష్ట్రుడు విదురుడి మాటలు విని ఇలా అన్నాడు. రథాన్ని సిద్ధం చేయండి అని చెప్పి వెంటనే విదురుడితో ఇలా అన్నాడు. గాంధారిని, ఆమెతో ఉన్న స్త్రీలందరినీ కూడా తీసుకొని రండి. కుంతిని, ఆమె వెంట ఉన్న ఇతర స్త్రీలను కూడా తీసుకొని రండి అని విదురుడికి చెప్పాడు. తర్వాత ధృతరాష్ట్రుడు ఎంతో శోకిస్తూ రథం ఎక్కాడు. పుత్రశోకంతో ఉన్న గాంధారి భర్త ఆదేశంతో కుంతితోనూ ఇతర స్త్రీలతోనూ కలిసి మహారాజు వద్దకు వచ్చింది. ఎంతో శోకిస్తూ ఒకరినొకరు పిలుస్తూ ఒకరినొకరు కౌగిలించుకొని పెద్దగా ఏడ్చారు. విదురుడు దీనుడై ఉండి కూడా వారిని ఓదార్చాడు. ఏం చేస్తావు? వారందరినీ రథాలు ఎక్కించి వారితో కలిసి నగరం నుండి బయలుదేరాడు. ఆ తర్వాత కౌరవులందరి ఇళ్లలోనూ పెద్దగా ఆర్తనాదాలు చెలరేగాయి. పిల్లలతో సహా నగరమంతా శోకంతో నిండిపోయింది. ఆ కురు స్త్రీలను గతంలో దేవతలు కూడా చూడలేదు. అలా వారు ఎంతో సుకుమారంగా అంతఃపురంలో పెరిగారు. కానీ వారిప్పుడు భర్తలను కోల్పోయి సాధారణ జనులకు కూడా కనిపించారు. వారు తమ అందమైన కురులను విరబోసుకున్నారు, నగలను తీసేశారు, ఏకవస్త్రాన్ని ధరించారు. అనాథల్లాగా యుద్ధభూమి వైపు బయలుదేరారు. వాళ్ళందరినీ చూడాలి కదా. అనేక మంది స్త్రీలు గుమిగూడి ఎంతగానో శోకిస్తూ రణభూమి వైపు బయలుదేరారు. వారు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పుత్రులను, సోదరులను, తండ్రులను తలుచుకుంటూ పెద్దగా ఆక్రోశించారు. వారు ప్రళయకాలంలోని లోక వినాశ దృశ్యాలను చూస్తున్నారా అనే విధంగా ఉన్నారు. వాళ్ళంతా ఏడుస్తున్నారు, అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నారు, శోకంతో తెలివి కోల్పోయి ఉన్నారు, కర్తవ్యాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. వాళ్ళకి ప్రజ్ఞ పోయింది. గతంలో ఆ స్త్రీలందరూ తమ చెలికెత్తెల మధ్యకు కూడా రావటానికి సిగ్గుపడ్డారు. ఇప్పుడు వారు ఒకే వస్త్రాన్ని ధరించి సిగ్గు విడిచిపెట్టి తమ మామల ఎదుట నిలబడ్డారు. గతంలో ఆ స్త్రీలు చిన్న చిన్న కలతలతో పరస్పరం ఓదార్చుకున్నారు. ఇప్పుడు మాత్రం ఎంతో కలత చెంది ఏమీ చేయలేక ఒకరినొకరు చూసుకున్నారు, అంతే. అలా ఏడుస్తున్నటువంటి వేల కొద్ది స్త్రీలు ధృతరాష్ట్రుడి చుట్టూ నిలబడ్డారు.
ధృతరాష్ట్రుడు వారితో ఎంతో దీనుడై నగరం నుండి యుద్ధభూమికి బయలుదేరాడు. ఆయనతో పాటుగా శిల్పులు, వైశ్యులు, చేతి వృత్తులు కలవారు అందరూ కలిసి వెళ్ళారు. అందరూ నగరం బయటకు వచ్చారు. కౌరవులందరూ చనిపోయినందుకు ఆ స్త్రీలందరూ పెద్దగా ఆర్తనాదం చేశారు. అందరూ కొట్టుకుంటున్నారు. అప్పుడక్కడ మహాశబ్దం పుట్టింది. వాళ్ళు కొట్టుకోవటంతో అంత శబ్దం పుట్టింది. అది ప్రళయకాలం ప్రాప్తించినప్పుడు ప్రాణులన్నీ అంటే కాలిపోతూ ఉన్నట్లుగా పెద్దగా వినిపించిందట. అంటే ప్రాణులందరూ వినాశకాలం ఏర్పడిందని భావించారు. అప్పుడు ప్రజలు కూడా తీవ్రంగా కలవరపాటు చెందారు. ప్రజల్లో కూడా చాలామంది వాళ్ళ కొడుకులు, మనవుళ్ళంతా పోయారు కదా. మనసుల్లో తమ నాయకులపై అనురాగంతో వారు కూడా పెద్దగా రోధించారు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 11వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. మహారాజా, ధృతరాష్ట్రుడితో పాటు కురు స్త్రీలందరూ కలిసి రణభూమికి బయలుదేరారు. అయితే వారు హస్తిన నుండి క్రోశుడు దూరం మాత్రమే ప్రయాణం చేశారు. అక్కడ కృపుణ్ణి, అశ్వత్థామని, కృతవర్మని చూశారు. వారు ధృతరాష్ట్రుడిని చూడగానే నిట్టూర్చారు. కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఇలా అన్నారు. ఓ మహారాజా, నీ కుమారుడు దుష్కర పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అనుచరులతో కలిసి ఇప్పుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. దుర్యోధనుడు అపార సేనలో మేము ముగ్గురమే బ్రతికి బయటపడ్డాం. మిగిలిన సైన్యమంతా పూర్తిగా సర్వనాశనం అయిపోయింది అని చెప్పి కృపుడు శోకిస్తూ ఉన్నటువంటి గాంధారి వంక చూసి ఇలా అన్నాడు. తల్లి, నీ కుమారులు నిర్భయంగా పోరాడుతూ శత్రువులను సంహరించారు. ఎన్నో వీరకృత్యాలను చేస్తూ మరణించారు. వారు తప్పకుండా పుణ్యలోకాలను పొంది తేజోమయ శరీరాలతో దేవతల్లాగా స్వర్గలోకంలో విహరిస్తూ ఉంటారు అమ్మా. అలాగే మన పక్షంలోని సూర్యుల్లో ఏ ఒక్కడు కూడా పోరాడుతూ వెనక్కు తిరగలేదు. ఎవడూ కూడా చేతులు జోడించలేదు. అందరూ ఆయుధాల ద్వారానే చనిపోయారు. యుద్ధంలో ఆయుధంతో చనిపోవటమే క్షత్రియులకు పరమగతి అని పెద్దలు చెప్పారు. కనుక తల్లి, నువ్వు శోకించకు. ఓ రాణి, యుద్ధంలో శత్రువులైన పాండవులు కూడా ఏమంత లాభాన్ని కూడా వాళ్ళు కూడా పొందలేదు. అందుకు మేము అశ్వత్థామతో కలిసి నిద్రిస్తున్న పాండవ శిబిరానికి చేరి యుద్ధం చేశాం. దృష్టద్యుమ్నుడు మొదలైనటువంటి పాంచాలులను, ద్రుపదుడి పుత్రులను, ద్రౌపదీ పుత్రులను కూడా చంపేశాం. నీ కుమారుడు యొక్క శత్రుగణాలంతా రణభూమిని నాశనం చేసి మేము ముగ్గురము పారిపోతున్నాం. ఎందుకంటే మా వల్ల పాండవులు అసహనానికి గురి అయ్యారు. మేము చేసిన పనికి ప్రతీకారం చేయాలని వేగంగా ఇక్కడికి వస్తున్నారు. తమ కుమారులు చనిపోయారని పాండవులు విని మా అడుగుజాడలను గమనిస్తూ గర్జిస్తూ త్వరలోనే ఇక్కడికి వస్తారు. వారి పుత్రులు మిత్రులతో చంపేసిన మాకు ఇక్కడ ఉండాలని లేదు. ఓ రాణి, మాకు అనుమతి ఇవ్వు, శోకించుకు. ఓ మహారాజా, నువ్వు కూడా అనుమతించు. ధీరుడివై ఉండు. క్షాత్రధర్మాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని వారి మృత్యువును కోరుకో అన్నాడు. తర్వాత కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ ముగ్గురు కూడా ధృతరాష్ట్రుడికి ప్రదక్షిణం చేసి గంగ వైపుకు వేగంగా గుర్రాలనెక్కి వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళాక ఆ ముగ్గురు ఒకరి నుండి ఒకరు వీడ్కోలు తీసుకున్నారు. కలత చెందిన మనస్సుతో ముగ్గురు కూడా 3 దారుల్లో వెళ్ళిపోయారు. కృపుడు హస్తినాపురానికి వెళ్ళగా కృతవర్మ ద్వారకకు వెళ్ళాడు. అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. పాండవుల విషయంలో పాపం చేసి ఆ వీరులు ముగ్గురు ఎంతో భయపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ముగ్గురు సూర్యోదయానికి ముందే తమ తమ నివాస స్థానాల వైపుకు వెళ్ళారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే. 12వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, సకల సేనలు సంహరించబడ్డాయి. వృద్ధుడైన ధృతరాష్ట్రుడు హస్తినాపురం నుండి బయలుదేరాడని ధర్మరాజు విన్నాడు. అటు ధృతరాష్ట్రుడు పుత్రశోకంలో ఉన్నాడు, ఇటు ధర్మరాజు కూడా పుత్రశోకంలో ఉన్నాడు. అటు ఇటు కూడా బంధువులు పోయారు. ధర్మరాజు సోదరులతో కలిసి ఎంతో బాధపడుతూ దుఃఖిస్తున్న ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు.
ధర్మరాజు వెంట శ్రీకృష్ణుడు, సాత్వికి, యుయుత్సువు కూడా ఉన్నారు. ఎంతో దుఃఖంతో ద్రౌపది కూడా అక్కడికి పాంచాల స్త్రీలతో కలిసి వచ్చింది. ధర్మరాజు గంగా తీరంలో ఆర్తితో ఆక్రోశిస్తున్న స్త్రీలందరినీ చూశాడు. తర్వాత మరణించినందుకు వేల కొద్దీ ఉన్న ఆ స్త్రీలందరూ చేతులు పైకెత్తి ఆర్తితో ఏడుస్తూ ధర్మరాజును చుట్టుముట్టారు. వారు ధర్మరాజుని ఇలా అడిగారు, ఓ ధర్మరాజా, ఇప్పుడు రాజధర్మం ఏమైపోయింది? రాజు యొక్క దయ ఏమైపోయింది? తండ్రులను, సోదరులను, గురుపుత్రులను, మిత్రులను కూడా చంపించావు. ద్రోణుణ్ణి చంపి భీష్ముడిని పడగొట్టి జయద్రథుడిని సంహరించావు. ఇంత దారుణం చేయటానికి నీకు మనస్సు ఎలా వచ్చింది? ఇప్పుడు పితరులు, సోదరులు, అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు కూడా లేరు. ఇక ఈ రాజ్యాన్ని నువ్వు ఏం చేసుకుంటావు అని క్రౌంచ పక్షుల్లాగా వారు ఆక్రోశించారు. ధర్మరాజు వారి మాటలు విని వారిని దాటుకుంటూ పెదనాన్నైన ధృతరాష్ట్ర మహారాజుకు నమస్కారం చేశాడు. తర్వాత పాండవులందరూ ధర్మరాజును అనుసరించి ధర్మానుసారంగా నమస్కారం చేసి తమ పేర్లను చెప్పారు. అప్పుడు ధృతరాష్ట్రుడు పుత్రవధతో ఎంతగానో పీడించబడుతున్నాడు. తన కుమారులందరినీ చంపినందుకు ఆయన ధర్మరాజును అయిష్టంగానే కౌగిలించుకున్నాడు, ఓదార్చాడు. తన పుత్రులందరినీ చంపిన భీముణ్ణి మాత్రం వదలకూడదు అనుకున్నాడు. లోపలే అగ్నిలాగా కాల్చివేయాలని అనుకున్నాడు. ధృతరాష్ట్రుడు అతడి కోసం ఎదురు చూశాడు. భీముడేడి అని అడిగాడు. భీముడు ఎప్పుడు వస్తాడా, భీముడిని ఎప్పుడు చంపేద్దామా అని మనస్సులో ఆలోచించుకుంటూ ఇంకా చూడండి ఇన్ని ఉపదేశాలు విన్నాడు. ఇంకా భీముడిని చంపాలనుకున్నాడు. ఏమండి ఇది? అందుకే అండి మహాభారతం అని చెప్పేది. ఇట్లుందండి మహాభారతం అంటే. ఇదండి మహాభారతం అంటే. భీముడి కోసం ఎదురు చూశాడు. అప్పుడు ధృతరాష్ట్ర కోపాన్ని శోకమనే గాలి చేత వీచబడుతూ భగ్గుమని మండుతోంది. భీముడు గనక దగ్గరకు వస్తే మాత్రం అంతే, భస్మం చేసేలాగా ఉంది. ఇలా ఉన్న ధృతరాష్ట్రుడి సంకల్పాన్ని అంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణుడు గ్రహించాడు. తెలిసిపోయింది కృష్ణుడికి, పక్కలోనున్నాడు కదా. ధృతరాష్ట్రుడు ఆలోచన పసిగట్టాడు. ఇప్పుడు గనక భీముడిని పంపిస్తే ధృతరాష్ట్రుడు చంపేస్తాడు. అంత కోపంలో ఉన్నాడు. ఎందుకంటే నేను చెప్పాను కదా, అప్పుడు శరీరం అంత గట్టిగా ఉందని. పడుతూ ఉంటే అక్కడ ఉండే చెక్కలన్నీ పగిలిపోయానని చెప్పాను కదా. ఎంత గట్టిగా ఉన్నాడో చెప్పండి మరి. ఎవరికి తెలియకోకుండా కసరత్తు చేస్తున్నాడట. ఇప్పుడు తెలుస్తుంది ఎందుకని. కనుక ఎలాంటి పరిస్థితుల్లో కూడా భీముడిని పంపించకూడదు అని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు. అమ్మో, భీముడిని పంపిస్తే అంతే కథ. అంతలో భీముడు పెదనాన్న మీద ప్రేమతో నాన్న, పెదనాన్న, పెదనాన్న అని నమస్కారం పెట్టాలని వేగంగా ముందుకు. తస్య సంకల్పమాజ్ఞాయ భీమం ప్రత్యశుభం హరిహి భీమమాక్షిప్య పాణిభ్యాం ప్రదదౌ భీమ మాయసం. వెంటనే శ్రీకృష్ణుడు భీముడికి జరిగేటువంటి అశుభాన్ని గ్రహించాడు. తక్షణం చేతులతో భీముడిని లాక్కున్నాడు, పక్కకు నెట్టాడు. పక్కకు నెట్టి లోహంతో చేసినటువంటి భీముడి ప్రతిమను ధృతరాష్ట్రుడి ముందు ఉంచాడు. తోశాడు మెల్లగా. మహాబుద్ధివంతుడు, మహాప్రాజ్ఞుడైనటువంటి కృష్ణుడు ధృతరాష్ట్రుడి అభిప్రాయాన్ని ముందే గ్రహించాడు కదా. అందుకే ఆ లోక ప్రతిమను ఏర్పాటు చేయించి పెట్టాడు. తం గృహీత్వైవ పాణిభ్యాం భీమసేన మయస్వయం బభంజ బలవాన్ రాజ మన్యమానో వృకోదరం. ధృతరాష్ట్రుడు భీముడి లోక ప్రతిమను చేతులతో పట్టుకొని భీముడని భావించాడు. వెంటనే దాన్ని బద్దలు చేశాడు. అది సీసంతో చేసినటువంటి భీముడి యొక్క ప్రతిమ. ఆ సీసమే అట్లయిపోయిందంటే ఇంక భీముడి ఎముకలు ఉంటాయా? పిండి అయిపోడు. ఆ సీసమే ప్రతిమే అట్లా అయిపోయిందంటే ముక్కలు చేశాడట. వాడికి ఏమన్నా కళ్ళు ఉండింటే ఏమైపోదు ఇదంతా. ఓహోహో, ఈ దుర్యోధనుడి కన్నా చాలా చెడ్డోడు ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడు 10,000 ఏనుగుల బలం కలవాడు. అందుకే అట్లా అయిపోయింది చూడండి. ఆ లోకపు భీమ ప్రతిమను బద్దలు చేయగానే ధృతరాష్ట్రుడు రొమ్ము నలిగిపోయిందట.
నలిగిపోయిందట, నలిగింది, కటకట కటకట అనిందట. అంటే అంత కోపంగా తాను చచ్చినా పర్వాలేదు భీముడు చావాలా అని ఆ రొమ్మంతా నలిగిందట, పటపట పటపట అనిందట. నోటి నుంచి నెత్తురు కూడా కారిందట, నెత్తురు కారిందట. అలాగే శరీరం కూడా నెత్తురుతో తడిసిందట. ధృతరాష్ట్రుడు నేల మీద పడిపోయాడట. పడిపోకుంటాడా సచ్చినాడు. అప్పుడు సంజయుడు ఆయన్ని పట్టుకొని ఓదారుస్తూ శాంతింపజేశాడు. సంజయుడికి అదే పని, గుడ్డోడు సేవ అదే ఎత్తాడు. మళ్ళీ మీరు ఇలాంటి పని చేయకూడదు అన్నాడు ధృతరాష్ట్రుడికి. అప్పటికి ఆవేశం తగ్గిపోయింది. ఏంటి ఇట్లా చేశావు నువ్వు, ఎవరికి తెలియకుండా ఈ పనే చేశావు నువ్వు, ఇది చేయకూడదయ్యో, ఏమిటే నువ్వు చేసిన పని, నువ్వు చేసింది ఈ పనే చేసేది నువ్వు. ఆ భీముడు ఏమైపోయాడు, చచ్చిపోయాడు తెలుసా అంటే వాడికి అర్థం కాలే. పెద్దగా దుఃఖిస్తూ తాను భీముడిని చంపానని భావించాడట. చచ్చిపోయాడా భీముడు. అయ్యో భీమా పైకి వెళ్ళిపోయావా, చాలే ఇక, అయ్యో భీమా పైకి వెళ్ళిపోయావా అంటూ తన రక్తాన్ని చూసుకుని భీముని రక్తం అనుకున్నాడట. ఆక్రోశించాడు. అప్పటికి ఆయన కోపం శాంతించింది. భీముడు చచ్చిపోయాడని చెప్పేసి మనసులో అంత ద్వేషం ఉంది. తన కుమారులందరినీ ఒక్క భీముడే చంపేశాడని, అతన్ని చంపితే ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుందని, తన కోపం చల్లారుతుందని భావించాడు. ఇంతకుముందు గాంధారీదేవి కూడా కోపంతో పాండవులను దహించాలని చూసింది. కృష్ణుడే ఆవిడను శాంతింపజేసి పాండవులను రక్షించాడు. ఇప్పుడు భీముడిని చంపాలనుకున్న ధృతరాష్ట్రుని కూడా కృష్ణుడే అడ్డం పడ్డాడు. ధృతరాష్ట్రుడి దుష్ట ఆలోచనను గ్రహించి కృష్ణుడు ఇలా అన్నాడు, ధృతరాష్ట్ర మహారాజా శోకించకు, భీముడు చావలేదు. ఎందుకు భీముడు అయ్యో పోయావా, శోకించకు. పాపం చాలా ఇష్టం కదా భీముడంటే. పోలేదు భీముడు, పోలేదు భీముడు చావలేదులే, నువ్వు భీముడిని చంపలేదు, కేవలం నువ్వు భీముడి ప్రతిభను మాత్రమే నాశనం చేశావు. ఓ రాజా, నువ్వు బాగా కోపానికి వశుడై ఉన్నావని నేను గ్రహించాను. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీ చేతిలో భీముడు చస్తాడని తెలుసుకున్నాను నేను. అందుకే మృత్యువు కోరల మధ్యలో చిక్కుకున్న భీముణ్ణి నీ నుంచి తప్పించాను తెలుసా. నిజానికి బలంలో నీతో సమానమైన వాడెవడూ కూడా లేడు. నీ భుజాలు పట్టును ఎవడూ కూడా సహించలేడు. నీ చేతుల మధ్యలో చిక్కిన వాడెవడు బయటపడలేడు. అందుకని ఎవరైనా కౌగిలించుకుంటా అంటే పరిగెత్తిపోయేవారట, ఎవరు దగ్గరికి రారట. ఇది నిజం. ఓ మహారాజా, గతంలో నీ కొడుకు తయారు చేసిన భీముడి లోక ప్రతిమనే నేనిప్పుడు భీముడికి బదులుగా నీ ముందు నిలబెట్టాను. గతంలో చేశాడట. ఎందుకు ఇలా చేశానంటే నీ మనస్సు పుత్రశోకంతో తప్పించిపోతుంది, ధర్మం నుండి తొలగింది. అందుకే నువ్వు భీముడిని చంపాలనుకున్నావు. ఇది నువ్వు చేయవలసిన పని కాదు, నీకు తగిన పని కాదు. భీముడిని చంపినంత మాత్రాన నీ కొడుకులు తిరిగి వస్తారా? రారు కదా. తస్మాత్ యత్ కృతమస్మాభిః మన్యమానైః శమం ప్రతి అనుమన్యస్వ తత్సర్వం మా చ శోకే మనః కృతాః, మా చ శోకే మనః కృతాః. కనుక శాంతిని స్థాపించాలనే ఉద్దేశంతోనే మేము యుద్ధాన్ని చేశాం, ఇంతగా పోరాడాం, ఇంతగా చెడును నాశనం చేశాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.